ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వంటి సహేతుక కారణాలతో ఓ విద్యార్థి చదువుకు విరామం తీసుకుంటే ఆ సమయాన్ని కోర్సు పూర్తి చేయడానికి నిర్దేశించిన కాల పరిమితితో లెక్కించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. తదుపరి కోర్సును కొనసాగించడానికి అనుమతించాలని ఆదేశించింది. తద్వారా ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థిని ఊరట కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల తీర్పునిచ్చారు. నరసాపురానికి చెందిన జోసెఫ్ పౌల్ కుమార్తె వినీత 2020-21 విద్యా సంవత్సరంలో రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో బి కేటగిరీ కింద ఎంబీబీఎస్లో చేరారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె 2 ఏళ్లకు పైగా చదువుకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత 62 లక్షల ఫీజు చెల్లించి 2024 నవంబర్లో పునఃప్రవేశం చేశారు. వైద్య విద్యా నిబంధన 7.7 ప్రకారం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కోర్సును గరిష్టంగా 4 ఏళ్లలో లేదా 4 ప్రయత్నాల్లో పూర్తి చేయాలి. ఆ లెక్కన వినీత కాల పరిమితి 2024 డిసెంబర్ నాటికే దాటిపోయిందని, ఆమె పరీక్షలు రాయడానికి అనర్హురాలిగా పేర్కొంటూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు లేఖ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ వినీత తండ్రి గతేడాది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైనప్పుడు 4 ఏళ్ల గరిష్ట కాల పరిమితి నిబంధన వర్తింపజేయడం సహేతుకం కాదన్నారు. విద్యాభ్యాసానికి ఆటంకం కలిగించడం సమాజానికి ఓ వైద్యురాలి సేవలను దక్కకుండా చేయడమే అవుతుందని పేర్కొన్నారు. వైద్య విద్యను కొనసాగించడానికి వినీత అర్హురాలే అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.